హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం గోధుమ పిండి ఉల్లిపాయలతో ఒక మంచి హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటికి తోడుగా ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదండి, అలానే తినేసేయచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ డిన్నర్కైనా ఇలా చేశారనుకోండి, ఒకటికి 4 లాగించేస్తారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం కలిసి పొడి పొడిలాడుతూ రావాలండి పిండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పిండిని చపాతీ ముద్దలాగా కలపాలండి. మొత్తం వాటర్ ఒకేసారి వేయకండి, పిండి లూజ్ అవుతుంది. అందువల్ల కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పిండిని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా మనం చపాతీకి ఎలాగైతే పిండి కలుపుతామో అదే విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని పక్కనుంచుకుందామండి. దీని లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా కలుపుకోండి, ఉల్లిపాయలన్నీ కూడా విడిపోయి వస్తాయండి ఇలా కలపడం వల్ల. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, పైపైన ఈ విధంగా కలుపుకోండి, సరిపోతుంది. ఇందులోనే మీ రుచికి తగ్గట్టుగా కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, రుచికి తగ్గట్టుగా ఉప్పు, మీ దగ్గర ఉంటే కనుక కొంచెం చాట్ మసాలా వేసుకోండి. అలాగే కొద్దిగా ఎక్కువే కొత్తిమీర వేసుకోండి. వీటితో పాటే 1 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకోండి. ఇలా శనగపిండి వేయడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న నీరు మొత్తం ఇంకిపోతుందండి. మనకి ఈ మిశ్రమం మొత్తం కూడా డ్రైగా ఉంటుంది. మీరు ఈ శనగపిండి ప్లేస్లో రవ్వ అయినా వేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ విధంగా. అంతేనండి, మనకి లోపల స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మరోసారి కలుపుకొని దానిని 2 సగాలుగా చేసుకోవాలండి. అందులో నుంచి ఒక సగం తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చుట్టుకొని ఒకసారి ప్రెస్ చేసుకొని దానిపైన 2 వైపులా కూడా పొడి పిండిని అప్లై చేసుకొని మనం చపాతీని ఏ విధంగా అయితే రుద్దుకుంటామో అదే విధంగా రుద్దుకోవాలండి. చూస్తున్నారు కదండి, చపాతీని అయితే ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ స్టఫ్ని సగం పెట్టేసుకుందామండి. ఇలా పల్చటి లేయర్ లాగా పెట్టుకోండి. ఈ ఉల్లిపాయ మిశ్రమం చపాతీ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా పరుచుకోవాలండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక సైడ్ నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. దీనిని కొంచెం టైట్గానే ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఒక రోల్ లాగా వస్తుందండి. ఇప్పుడైతే ఒక చాకుని తీసుకొని దీనిని సగానికి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీనిని మనం రౌండ్గా చుట్టుకోవాలండి. ఇక్కడ ఒకసారి గమనించండి, ముందుగా మనం ఉల్లిపాయ స్టఫింగ్ ఉందని కదండి, దానిని పై వైపుకి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇలా చివరి నుంచి ఈ విధంగా చుట్టుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా మొత్తం చుట్టుకొని ఎడ్జెస్లో ఒక్కసారి ప్రెస్ చేసి పైన కూడా ప్రెస్ చేయండి. మనకి ఉల్లిపాయ స్టఫింగ్ అనేది ఈవెన్గా వస్తుందండి. ఇదే విధంగా మరొకటి కూడా రౌండ్గా చుట్టుకోవాలండి.
ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక దాన్ని తీసుకొని దాని మీద పొడిపిండి చల్లుకోండి. దీనికి కొంచెం పొడిపిండి ఎక్కువే పడుతుందండి. ఈ విధంగా పొడిపిండి అప్లై చేసిన తర్వాత నెమ్మదిగా చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలండి. ఈసారి పల్చగా కాకుండా కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రోల్ చేసుకోవాలండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దీనిని వేడి పెన్నం మీద వేసుకోవాలండి. ఇప్పుడు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకుని పైన ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇదే విధంగా మరొక సైడ్ కూడా తిప్పుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని చపాతీలను కూడా మనం కాల్చుకొని తీసుకోవాలండి. అంతేనండి, గోధుమ పిండి ఉల్లిపాయలతో టేస్టీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుంటారండి. అప్పటి వరకు కూడా బై బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.